హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసిన సంతోష్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ ఇవాళ వచ్చేసి ఏంటి అంటే, ఇక మనకు ప్రతి ఒక్కరికైతే తెలుసు, సమ్మక్క తల్లికి అయితే మాత్రం చిలకల గట్టుగుట్ట నుంచి పట్టుకొని వస్తారు. అండ్ సారక్కకు ఏ నుంచి పట్టుకొస్తారు అని అయితే మాత్రం చాలామందికి తెలియదు. అది నేను ఏంటంటే నా వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ఇట్లాంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి నేను మాత్రం ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నా. ఈ వీడియో మొత్తం టిల్ ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, సారక్క తల్లికి కన్నెపల్లి నుంచి తీసుకొని వస్తారు అని నాకైతే తెలుసు. అయితే మీకు కూడా తెలియాలి కదా, ఆ కన్నెపల్లి అనేది ఎక్కడ ఉంది, ఎలా ఊరు, అండ్ అక్కడ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అని మనకు కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి నేను ఈయన వీడియో తీయడం జరుగుతుంది. అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం నాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది మంచిగా. ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా మంచి మంచి కంటెంట్స్ చేయాలని. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీకేమన్నా తెలిస్తే మాత్రం మేడారం గురించి ఇన్ఫర్మేషన్కి ఇట్లా ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఒక చిన్న కామెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక కన్నెపల్లికి పోయి అయితే మాత్రం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కన్నెపల్లి ఊరు. ఇదంతా ఊర్లో ఉన్న చూసుకున్నట్టయితే మీకు కన్నెపల్లి అనేది కూడా నేను మీకు చూపిస్తా. అండ్ అలానే మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, కన్నెపల్లి మన సారక్క తల్లి ఉండే దేవాలయం ఇది. మీకు చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడిప్పుడే గుడి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా మనకు మేడారం లోపు మాత్రం మొత్తము గుడి డెవలప్మెంట్ అనేది మొత్తం జరిగిపోతుందంట. అండ్ అలానే ఇక్కడ ఉన్న స్థానికులు నాకు ఏం చెప్పిందంటే, ఇక్కడ నుంచే అమ్మవారికి అయితే మనం పట్టుకోబోతారన్న అని చెప్పడం జరిగింది వాళ్ళు. అండ్ అలానే ఇక లోపలికి అయితే చూద్దాం మనం. ఇక మనకైతే బయట నుంచి అయితే చాలా క్లియర్గా, అంటే ఇంకా లోపల కూడా అక్కడ బ్లూ కలర్ గేట్ కనబడుతుంది కదా, బ్లూ కలర్ గేట్ కాడ ఇక మనం లోపలకైతే మనం కెమెరా పెట్టి చూపించొద్దు, ఎందుకంటే దేవాలయం కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అయ్యగారు కూడా లేడు. అయ్యగారు ఉన్నా కూడా నేను అయ్యగారితో కూడా మాట్లాడిస్తున్నాను. మేబీ మనం వచ్చే టైంకి అయ్యగారు ఉన్నాడో లేదో. ఓన్లీ అయ్యగారు చాలా ఏమన్నా ఫెస్టివల్స్ అండ్ ఇట్లా జాతర మూమెంట్లలోనే ఇక్కడైతే మాత్రం అయ్యగారు అయితే ఉండడం జరుగుతుందంట. అండ్ అలానే మీరు కూడా చూసుకోవచ్చు, ఈ టెంపుల్ కూడా ఇంత చాలా బ్రహ్మాండంగా విశాలంగా చాలా మంచిగా పెద్దగా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సారక్క తల్లి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మంచి పెద్ద చెట్లు అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే మనం ఏ టెంపుల్కైనా మనకు అక్కడ అయ్యగారు ఉండి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనము అక్కడ వీడియో తీయాలి టెంపుల్ లోపల. కాబట్టి మనమైతే ఇక్కడ అయ్యగారు లేడు కాబట్టి ఇక్కడ తాళం అయితే మనకు కనబడడం జరుగుతుంది. కావాలంటే మీకు కూడా నేను ఆ తాళం జూమ్ చూసి చూపిస్తా. ఎందుకంటే ఇక మనకైతే అదృష్టంలో లేదనుకున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఊరు వాళ్ళకి అడిగితే మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే, అయ్యగారు వచ్చేసి ఓన్లీ నవరాత్రులు మన జాతర మూమెంట్లో ప్లస్ అలానే మన ఏదైనా ఫెస్టివల్స్ ఉంటేనే వస్తాడంట అయ్యగారు కూడా. కాబట్టి ఇక మనం ఎక్కువ మొత్తం టెంపుల్కి అయితే చూసుకుందాం. చూసుకున్నట్టయితే మనం మొత్తం టెంపుల్ ఇక లోపల ఏ విధంగా ఉన్నదైతే ఇక మాత్రం మనకైతే తెలియదు. చూసుకుందాం ఇంకా ఇటు మొత్తం పై చూద్దాం.
చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ అమ్మవారిని ఇప్పుడు నేను తెలుసుకున్నా. ఇక్కడ ఏంటంటే గ్రామస్తులు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నా. ఎప్పుడైనా ఈవినింగ్ పూట అక్కడ లోపల అమ్మవారి దీపాలు ఇట్లా ఉంటాయంట. ఆ దీపాలల్లో దీపం వెలిగనీకి మాత్రం ఒక అయ్యగారు అయితే వచ్చి పోతారు. కాదంటే మాత్రం ఇక మనకు జాతర స్టార్ట్ అయ్యే మూమెంట్లో మాత్రం ఇక్కడ అమ్మవారిని తీసుకోవాలి కాబట్టి ఒక 3-4 వారాల పాటు మాత్రం ఇక్కడ అయ్యగారు ఉంటాడంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అది ఇప్పుడు చెప్పిన. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి విశేషాలు అయితే చూద్దాం, మంచి మంచి టెంపుల్స్ కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకైతే వస్తాను.